హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. నేను బోట్ నెక్తో పఫ్ స్లీవ్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను. దీనికి నేను లైనింగ్ క్లాత్ 80 సెంటీమీటర్స్ తీసుకున్నాను. దీన్ని వాష్ చేసేసి ఐరన్ చేసి పెట్టాను. ఇప్పుడు మామూలుగా బ్లౌజ్ కటింగ్కి అయితే ఇలాగ అంచులు పెట్టేసి కట్ చేసేసుకోవచ్చు. కాకపోతే నేను ఎల్బో హ్యాండ్స్ తీసుకుంటున్నాను కాబట్టి సరిపోదు అనేసి నేను ఇలా కట్ చేస్తున్నాను. ఇలా ఫోల్డింగ్ ఇలా చేశాను. ఇప్పుడు కింద మనం స్ట్రైట్గా ఒక లైన్ గీసుకుందాం. స్ట్రైట్ లైన్ గీసుకున్నాక మనం లెంగ్త్ తీసుకుందాం. బ్లౌజ్ లెంగ్త్ 14 ఇంచెస్, 1 ఇంచెస్ స్టిచ్చింగ్ కోసం 15 ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ గీసుకుంటాను 15 ఇంచెస్ దగ్గర. ఇప్పుడు షోల్డర్ లెంగ్త్ 7 ఇంచెస్ తీసుకున్నా. ఫుల్ షోల్డర్ లెంగ్త్ 14 ఇంచెస్, హాఫ్ 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి, బోట్ నెక్ కాబట్టి. ఇప్పుడు షోల్డరు ఒక 2.5 3 వరకు మార్క్ చేసుకోవచ్చు. నేను 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. అలాగే షోల్డర్ 7 ఇంచెస్ దగ్గర నుంచి కిందికి కూడా 7 ఇంచెస్ తీసుకోవాలి, అక్కడ మార్క్ చేసుకోవాలి. ఒక స్ట్రైట్ లైన్ గీసుకుందాం. ఇప్పుడు పైనుంచి కిందికి ఒక స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. చెస్ట్ లూజ్ 36కి నేను 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకోవాలి, 2 ఇంచెస్ ఖర్చు కోసం. ఇప్పుడు స్ట్రైట్గా లైన్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ డౌన్కి నేను 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. పైనుంచి కిందికి ఇంకొక లైన్ గీసుకోవాలి. ఇప్పుడు ఈ కార్నర్స్ దగ్గర మన దగ్గర కర్వ్ స్కేల్ ఉంటే అదైనా యూజ్ చేసుకోవచ్చు. నేను కర్వ్ స్కేల్ పెట్టి యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఫ్రీ హ్యాండ్తో గీసుకోగలరంటే అలా గీసుకోవచ్చు. కర్వ్ స్కేల్ ఉంటే పర్ఫెక్ట్గా వస్తుంది మనకి రౌండ్గా షేప్ అనేది. ఇప్పుడు చంక దగ్గర నేను 1.5 దగ్గర మార్క్ చేశాను. ఇప్పుడు ఈ కర్వ్ స్కేల్ పెట్టి అలాగ మార్క్ చేసుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా షేప్ పెట్టేసి మనం మార్క్ చేసుకున్న దగ్గర 9 ఇంచెస్ దగ్గర పెట్టాం కదా, అక్కడ వరకు ఇలాగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నడుము లూజ్ తీసుకుందాం. నడుము లూజ్ 34 + 12 46 వచ్చింది. 46లో by 4 11.5 దగ్గర నేను మార్క్ చేశాను. ఇప్పుడు ఇలా కిందికి స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఇది బ్యాక్ పార్ట్ మొత్తం మన పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఈ పార్ట్ని మనం ఫ్రంట్ పార్ట్, దీని ద్వారానే మనం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకుందాం. ఇలా మనం ఇదే పార్ట్ని మనం ఫ్రంట్ పార్ట్కి యూస్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్నే మార్క్ చేసుకుందాం. ఇలాగ పెట్టేసి రివర్స్ చేసి సేమ్ ఇంతే పెట్టుకోవాలి. జస్ట్ మనం అవుట్లైన్స్ ఇస్తే సరిపోతుంది బ్యాక్ నెట్కి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకుందాం. ఇలా మార్క్ చేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇది ప్రిన్స్ కట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర నుంచి కిందికి 9.5 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. మన ఫ్రంట్ సైడ్ ఒక 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కులు కలిపి ఒక డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు కిందికి మనం నడుము దగ్గర వరకు కిందికి ఒక స్ట్రైట్ లైన్ గీసుకుందాం ఈ మార్క్ దగ్గర నుంచి. ఇప్పుడు ఈ మార్క్ దగ్గర నుంచి 1 ఇంచు మనం డాట్స్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచు స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్ట్రైట్ నుంచి మనం డాట్ పెట్టుకున్న దగ్గరికి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ చంక దగ్గర మనం ఒక 1/2 ఇంచు ఇలాగా మార్క్ చేసుకుంటూ డౌన్ తీసుకోవాలి. చంక డౌన్ తీసుకోవాలి ఒక 1/2 ఇంచు. ఇలా మార్క్ చేసుకున్నాక సెంటర్లో ఒక డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ డాట్ దగ్గర నుంచి ఈ చంక వరకు మనం ఇలాగా కరువుగా తీసుకోవాలి.
ఇప్పుడు ఈ డాట్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటు ఒక హాఫ్ ఇంచ్ కర్వ్ తీసుకొని ఇలా లైన్స్ గీసుకోవాలి. ఇంతేనండి. ఇంకా నెక్ మనం సేమ్ ఇంతే ఉంచుకోవచ్చు, లేకపోతే ఎక్కువైనా తక్కువైనా చేసుకోవచ్చు. నేను ఇంతేనండి, ఇలాగే పెడుతున్నాను. ఫ్రంట్ బ్యాక్ ఒకటే నెక్ పెడుతున్నాను. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను నడుము దగ్గర లూజు, ఎందుకంటే డాట్స్ తగ్గిస్తుంది కాబట్టి ఒక 1 ఇంచ్ పెట్టాను. నేను బటన్స్ సైడ్కి పెడుతున్నాను, ఫ్రంట్ బ్యాక్ ఏం పెట్టకుండా, అందుకే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. ఇప్పుడు దీన్ని కటింగ్ చేసుకుందాం. ఈ డాట్ దగ్గర నుంచి ఇలాగా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్. ఇంకా మనం డిజైన్ కావాలంటే ఫ్రంట్ పార్ట్లో కూడా డిజైన్స్ చేసుకోవచ్చు. నేను స్టిచ్చింగ్ దగ్గర డిజైన్ చేస్తాను బ్యాక్ సైడ్. ఇది ఫ్రంట్ పార్ట్లో ఇంకొక పార్ట్. ఇది కొంచెం ఇలా కర్వ్ లాగా తీసుకోవాలి. ఈ మనం గీసుకున్న ఈ మార్క్ని తీసేసుకోవాలి. ఈ డాట్ దగ్గర చిన్న మార్క్ పెట్టుకుంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా మనం కటింగ్స్ అన్ని రెడీ చేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ మార్క్ చేసుకుందాం. హ్యాండ్స్ని ఇలాగా 4 ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ని. హ్యాండ్స్ని ఇలా మనం ఇలాగ ఫోల్డింగ్ అనేది ఇలా చేసుకుంటే ఒక 2 పీసెస్ దగ్గరే మనం జాయింట్ చేసుకోవచ్చు చిన్న పీస్లో. ఇప్పుడు లెంగ్త్ మనం 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న దగ్గర ఒక స్ట్రైట్ లైన్ గీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుంచి 3 ఇంచెస్ డౌన్ దగ్గర మార్క్ చేసుకోవాలి, ఇంకా చంక డౌన్ కోసం. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ గీసుకుందాం. ఇప్పుడు హ్యాండ్ లూజు 10 ఇంచెస్ హాఫ్ 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లూజ్ తీసుకున్నాం కదా 3 ఇంచెస్ మార్క్స్ దగ్గర, అక్కడ మనం చంక డౌన్ తీసుకోవాలి. 7 ఇంచెస్ దగ్గర 7.5 దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి మనం ఒక డౌన్ తీసుకోవాలి. ఒక 1 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాను. 15 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకున్నాం, అక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి 1 ఇంచెస్ దగ్గర. అక్కడ నుంచి మనం డౌన్ చేసిన మార్క్ వరకు కర్వ్ స్కేల్తో నేను ఇలాగ మార్క్ చేసుకుంటున్నాను. ఇలా చేస్తే పర్ఫెక్ట్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. మనం షేప్ గీసుకునేది లేకపోతే కొంచెం ఎక్కువ తక్కువ రావడం జరుగుతుంది. ఈ కర్వ్ స్కేల్ అయితే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం పఫ్ తీసుకుంటున్నాం కాబట్టి నేను ఒక 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇలా 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. 2 ఇంచెస్ దగ్గర మార్క్ పైన అలాగే ముందుకు కూడా అలాగే తీసుకుని ఆ డౌన్ దగ్గర నుంచి మనం మార్క్ పెట్టిన దగ్గర వరకు ఇలాగ డౌన్ తీసుకోవాలి. ఈ 7 ఇంచెస్ దగ్గర నుంచి ఒక హాఫ్ మధ్యలో 3 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకోవాలి. అప్పుడు ఈ షేప్ అనేది ఇక్కడికి డౌన్ తీసుకోవాలి. ఇలాగా ఈ డాట్ దగ్గర కలిపేటట్టు ఇలా తీసుకుంటే ఇప్పుడు ఈ ఎక్స్ట్రా మనం కుర్చీల దగ్గర బాగా వస్తుంది అన్నట్టు. ఇలా కుర్చీలు పెట్టుకోవడం. 2 ఇంచెస్ ఖర్చు కోసం, అలాగే కింద లూజ్ కూడా 2 ఇంచెస్ దగ్గర ఖర్చు కోసం మనం మార్క్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. ఇలా హ్యాండ్స్ అంతేనండి, ఇంకా హ్యాండ్స్ పర్ఫెక్ట్గా వస్తాయి ఇలాగ గీసుకుంటే. ఇప్పుడు మనం ఆ ఎక్స్ట్రా కొంచెం మాత్రమే జాయింట్ చేసుకుంటే సరిపోతుంది చిన్న క్లాత్ని. ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ జాయింట్ ఇవన్నీ కటింగ్స్ అన్నీ రెడీ అయిపోయాయి. ఫ్రంట్ సైడు, బ్యాక్ సైడు, అలాగే హ్యాండ్స్. నేను కటింగ్ స్టిచ్చింగ్ కూడా ఇప్పుడే పెడదామనుకున్నా, కాకపోతే లెంగ్తీగా ఉంటుంది వీడియో, అందుకే నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ పెడతానండి. ఇప్పుడు కటింగ్ పూర్తయింది. లైనింగ్ అలాగే బ్లౌజ్ పీస్ కూడా మనం లైనింగ్ కటింగ్ చేసేద్దాం. బ్లౌజ్ పీసెస్ కూడా మనం ఈ లైనింగ్ పీసెస్తోనే కటింగ్ చేసి రెడీ పెట్టేసుకుంటే మనం నెక్స్ట్ పార్ట్లో మీకు స్టిచ్చింగ్ చేయడం ఎలాగో చూపిస్తాను.